బ్రదర్ ఈసారి నెక్స్ట్ మంత్ 2వ తారీఖు పవన్ కళ్యాణ్ బర్త్డే. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బర్త్డే జరుపుకుంటున్నారు. ఎలా ఉండబోతుందంట ఈసారి? మా డిప్యూటీ సీఎం తో పని లేదు. మా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే గుద్ద దెంగిచ్చేయడమే. అది అంత నమ్మకం పవన్ కళ్యాణ్ మీద అంత హ్యాపీనెస్ ఎందుకు పెంచుకుంటున్నాం? పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే మినిమం ఒక్కొక్కడు గుండెల్లో రాముడిలాగా తీస్తాం. అది అట్లా ఉంటది. ఈసారి సెలబ్రేషన్స్ ఒక ఫెస్టివల్ లో ఉండిద్దంట. ఫెస్టివల్ భూమికి ఆకాశాన్ని మయంగా ఇంకా దారుణంగా ఉంటది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మన విజయవాడ సరౌండింగ్ లోనే ఉంటున్నారు కదా, ఈసారి ఏ క్రేజ్ లో ఉండబోతుందంట? అది నిండిపోతుందంట ఈ రోజు ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ రోజులు నిండిపోవడం మామూలుగా వస్తేనే విజయవాడ నిండిపోద్ది. బర్త్డే రోజు వస్తే ఇంకా ఆగిద్దా? చొక్కలే. ఓజీ లాంటి మూవీ ఎలా ఉండబోతుందంట? కొన్ని రోజులు ఓజీ మూవీ వస్తుంది. ఇంకా ర్యాంపే అది, ఇంకా చూసుకోకర్లా. అది మామూలు ర్యాంప్ కూడా రాదు. పొలిటికల్ లో ఉంటున్నారు కదా, మూవీస్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిద్ది అంటున్నారు చాలా మంది. అదే క్రేజ్ ఉండిద్ది అంటావా? మైనస్ ఏ ఉండిద్ది అంటావా ఈసారి ఏమైనా ఓజీకి? ఏటు తిరిగినా తమ్ముడు ప్యాకెట్ మాది. బ్రేక్ అయిద్దంటావా మూవీ? ఏమైనా రూల్స్ బ్రేక్ చేస్తారంటావా? రూల్స్ బాక్స్ బద్దలైపోవడమే. రీసెంట్ గా వచ్చిన మూవీస్ అన్ని 1000 crores క్రాస్ చేస్తున్నాయి. ఈ మూవీ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఫుల్గా ఉండదు. ఇంకా మనం చెప్పక్కర్లే. పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా మామూలుగా బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అంతే. డైలాగ్ అబౌట్ పవన్ కళ్యాణ్, ఆయన తీసిన మూవీస్ లో నీ ఫేవరెట్ డైలాగ్ అని చెప్పు. చూడప్ప సిద్ధప్ప నేను సింహంలా అండి, అది గడ్డం గీసుకొని నేను గీసుకుంటా అంతే. సూపర్ బ్రో, థ్యాంక్ యూ బ్రో.